హాయ్ వెల్కమ్ టు ప్రైమ్ వన్ న్యూస్. బులెటిన్లోకి వెళ్తే తప్పుడు కథనాలపై ఆగ్రహం. రాధాకృష్ణ పేరుతో వస్తున్న తప్పుడు కథనాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఇప్పటికైనా ఈ కథనాలు తప్పని ప్రజలకు చెప్పాలని, లేదంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఇలాంటి చిల్లర పనుల కోసం తాను రాలేదని, తనకు ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయని బట్టి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వర్గానికి పరోక్ష హెచ్చరికగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికైనా ఈ వాస్తవాలను గమనించి పెద్దలు రాధాకృష్ణ గారు, ఇప్పటికైనా మీ మీద గౌరవం ఉంది మాకు, ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ తప్పుడని వాటిని తిరిగి ప్రపంచానికి తెలంగాణ ప్రజలు తెలియజేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా 40 ఏళ్లుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు. ఇది తగదండి, మీకు ఇది తగదు. నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఇక్కడ రావటానికి ఒక్క రోజులో వచ్చిన ప్రయాణం కాదు నాది. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నేను ఎడదాకా వచ్చాను. ఆ వచ్చింది ఒక లక్ష్యం కోసం, ఒక సంకల్పం కోసం. నేను ఇటువంటి చిల్లర పనుల కోసం రాలేదు, చిల్లర కార్యకలాపాల కోసం రాలేదు. నాకు వేరే ఉన్నతమైనటువంటి ఆలోచనలు, భావాలు ఉన్నాయి. వాటిని అమలు చేసుకుంటూ పోవాలి. కాబట్టి నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేను పోగేసుకున్న నా వ్యక్తిత్వాన్ని నువ్వు ఒక్క రోజుతో, ఒక్క కలంతో రాస్తా అంటే నేను చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు, నేను వ్యక్తిగతంగా అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని రాసిన దాన్ని పొరపాటని మీరు తిరిగి వాస్తవాలన్నీ ప్రచురిస్తారని ఆశిస్తా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వివరణ ఇచ్చారు. ఈ కేసులో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులను పోలీసులు నిందితులుగా పరిగణించలేదని, కేవలం సాక్షులుగా మాత్రమే విచారణకు పిలిచారని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో వారికి తెలిసిన నిజాలను తెలుసుకునేందుకే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారని, దీనిపై బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది? సెక్షన్ 160 సిఆర్పిసి. మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా. ఇది వాస్తవమేనా? మీరు అంటే ఎందుకు జరిగింది, ఎవరిలా జరిగింది, దీనిపైన మీ యొక్క అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచారు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి ప్రజలను వంచారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా విమర్శించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓటేయాలి ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. ఇంతమంది చెప్పారు 420 హామీలు మా పొట్టోడు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. హామీలు దంచి పారేసిండు. 420 ఎలక్షన్ల తెల్లారే 10 రోజులల్లా 6 గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. 10 రోజులల్లా పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోకూడదు, 10 రోజులు ఆగుంది, ఎలక్షన్లు అయిపోయాక చేసుకోండి. కళ్యాణ లక్ష్మితో పడ్డదా? వచ్చిందా అమ్మా? ఇంత మోసం చేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కోటేద్దామా? 2 ఏళ్ళు అయిపోయినాయి. బాపట్ల పట్టణంలో ఒక మహిళ మద్యం దుకాణం వద్ద వీరంగం సృష్టించింది. వైన్ షాప్లో పనిచేసే యువకుడితో గొడవకు దిగి అతడిపై భౌతిక దాడి చేసింది. అంతటితో ఆగక తిరిగి ఆ యువకుడిపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి అసలు గొడవకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధి వెంకటకృష్ణపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లైవ్ డిబేట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ను గెటౌట్ అని అవమానించడాన్ని వారు తప్పుబట్టారు. తెలంగాణ బిడ్డను అవమానిస్తే ఊరుకోబోమని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు రాతలు, అహంకార పూరిత ప్రవర్తన మానుకోకపోతే ఏబిఎన్ స్టూడియోను ముట్టడిస్తామని విద్యార్థి నేతలు హెచ్చరించారు. ఆంధ్ర పెత్తందారి పోకడలు తెలంగాణలో సాగవని వారు స్పష్టం చేశారు. ఏబిఎన్ వెంకటకృష్ణ అనే ఒక హౌలా, ఏబిఎన్ వెంకటకృష్ణ అనే ఒక ఊరకుక్క ఒక ఎమ్మెల్సీని పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమకారుని పట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. అంటే ఈరోజు సిట్ విచారణలో ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు మీడియా ప్రచురం చేస్తుంది. దానివల్ల కొన్ని ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి తక్కలపల్లి రవీంద్రరావు గారు అనడం జరిగింది. అంటే అందులో భాగంగానే ఎవడో పిచ్చిరాతలు రాస్తుండు, వానికి సిగ్గుండాలని అన్నాడు. అది అన్నంత మాత్రాన ఏబిఎన్ వెంకటకృష్ణ గారికి ఏమైంది అంటే, ఏబిఎన్ వెంకటకృష్ణ గారికి అంటే ఎందుకంత కోపం వచ్చింది అంటే, గెట్ అవుట్ ఫ్రమ్ స్టూడియో అన్నాడు. అంటే నీ స్టూడియో ఏమన్నా నీ సొత్త? ఏబిఎన్ అనే ఛానల్ నీ ప్రైవేట్ కంపెనీయా? వెంకటకృష్ణ రాధాకృష్ణ ఈరోజు ఉద్యమకారుని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుని పట్టుకొని గెట్ అవుట్ ఫ్రమ్ అంటే నీ ఆంధ్ర పోకడలు, నీ ఆంధ్ర పెత్తందారులు, లేదా నీ ఆంధ్రతనం ఇక్కడ పనికిరావు, గుర్తుపెట్టుకో. ఏమనుంటే నువ్వు ఆంధ్రాలు చేసుకో, ఏమనుంటే నువ్వు ఆంధ్రాలు మాట్లాడుకో. అంతేగాని తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ నేల మీద తెలంగాణ విద్యార్థులను, తెలంగాణలో ఉన్న శాసన మండలి సభ్యులను, తెలంగాణ ఎమ్మెల్యేలను, తెలంగాణ నాయకులను ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఆ రోజు మహా న్యూస్ మీద మహా న్యూస్ పిచ్చి విడాతలు రాస్తుంది, మహా న్యూస్ పిచ్చి తమ్ముళ్ళు చేస్తుంది అన్న రోజు ఆ రోజు విద్యార్థి నాయకుడిపై దాడి చేస్తే తెల్లారి నెక్స్ట్ రోజే ఈ ఏబిఎన్ వెంకటకృష్ణ గారు, ఈ రాధాకృష్ణ గారు వేల మంది పోలీసులను రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి పెట్టుకున్నారు. మిస్టర్ ఏబిఎన్ వెంకటకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ గుర్తుపెట్టుకోండి, ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మేము హెచ్చరిస్తున్నాం. వందల వేల మంది పోలీసులను పెట్టుకున్నా, నీ వేల మంది బలగాలం పెట్టుకున్నా, వేల మంది నీకు సంబంధించిన స్టాఫ్ ను పెట్టుకున్నా, నువ్వు గేట్లకి బుల్లెట్ ప్రూఫ్ గేట్లను పెట్టుకున్నా సరే, కానీ మా ఆత్మగౌరవం దెబ్బతింటే మేము బాధపడితే గేట్లను బద్దలు కొట్టి మరి సరే నీ స్టూడియో లోపలికి వస్తామని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక హెచ్చరిస్తున్నాం. ఈరోజు జర్నలిజం అంటే విలువలతో కూడుకున్నది, జర్నలిజం అంటే విలువలతో చేసేదాన్ని జర్నలిజం అంటారు. నువ్వు కుర్చీలో కూర్చొని ఇష్టానుసారంగా వార్తలు రాష్ట్రం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి మీద ఇష్టానుసారంగా వార్తలు ప్రచురితం చేస్తామంటే ఎవడిడా సపరేట్గా లేరు, ఎవడిగా ఊరుకోరు. గుర్తుపెట్టుకోండి. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అంటే ఏంది? అరే హౌలే వెంకటకృష్ణగా నేను అంటున్నా, గెట్ అవుట్ ఫ్రమ్ మై తెలంగాణ రాష్ట్రంలో నువ్వు వెళ్ళిపో. అరే హౌలే వెంకటకృష్ణగా, ఏబిఎన్ రాధాకృష్ణ వెంకటకృష్ణగా ఈ రోజు తెలంగాణ బిడ్డను పట్టుకొని గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అన్నావు కదా. ఈ రోజు ఒక తెలంగాణ బిడ్డగా మేము అంటున్నాం, గెట్ అవుట్ ఫ్రమ్ మై తెలంగాణ యూజ్లెస్ ఫెలో వెంకటకృష్ణ రాధాకృష్ణ. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కూడా గెట్ అవుట్ అంటాం, మేము కూడా నిన్ను చెప్పుతాం, కొట్టి తరుముతాం. ఈ రోజు డిబేట్ కు పిలిచేది నువ్వే, ఈ రోజు క్వశ్చన్లు అడిగేది నువ్వే, అదే ఆన్సర్. ఈరోజు తక్కలపల్లి రవీంద్రరావు గారు ఒక మాట మాట్లాడితే ఒక మీడియా పర్సన్ గా నువ్వు ఆ వాక్యాలను తీసుకోవాలి, మాట్లాడాలి. అంతేకాని గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అంటే ఈరోజు సిట్ విచారణ నిన్ను పెట్టి జరుపుతున్నాడా రేవంత్ రెడ్డి? ఈరోజు సిట్ లో ఏం జరుగుతుంది, సిట్ విచారణలో కేటీఆర్ గారితో ఎవరేం మాట్లాడాలని చెప్పేసి నువ్వు తెల్లారి అబద్దాలు ప్రచారం చేస్తే ఎవడు ఊకోడు. అవును, ఈ రోజు పిచ్చి రాతలు రాసే వెంకటకృష్ణ రాధాకృష్ణ గారికే ఇంత పౌరుషం ఉంటే, పిచ్చి కూతలు కూసే ఏబిఎన్ కే ఇంతుంటే, లేకుంటే ఈరోజు పిచ్చి రాతలు రాసే వాళ్ళు అని చెప్పేసి అంటే ఇంత పౌరుషం ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ రాధాకృష్ణ గారు అనుకుంటే, ఈరోజు మీ వల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, మీ వల్ల ఎన్నో కుటుంబాలు ఈరోజు ఇంట్లో ప్రశ్నపట్టిపోతున్నాయి. అంటే మీకే పిచ్చి రాతలు రాసే వెర్రి కుక్క వెంకటకృష్ణగా, పిచ్చి రాతలు రాసే ఎర్రి కుక్క వెంకటకృష్ణగా నీకే ఇంతుంటే తెలంగాణ బిడ్డగా మాకెంత పౌరుషం ఉండాలి? మళ్ళీ ఎత్తున్నా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఈరోజు ఏబిఎన్ యాజమాన్యానికి వెంకటకృష్ణ రాధాకృష్ణ గారికి హెచ్చరిస్తున్నా,
వెంటనే తక్కలపల్లి రవీంద్రరావు గారు అన్న మాట వెనక తీసుకొని క్షమాపణ చెప్పాలి. ఆ రోజు మా న్యూస్ మీద దాడి జరిగినప్పుడు నీ ఏబిఎన్ ఛానల్ ముందు 1000 మంది పోలీసులను పెట్టుకున్నావు. నువ్వు ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా, ఎంతమంది బలగాలను పెట్టుకున్నా, నువ్వు బుల్లెట్లు గేట్లను పెట్టుకున్నా ఆ గేట్లను బద్దలు కొట్టి మరి సరే నీ సీట్ మీదకి వస్తాం రా బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇందిరమ్మ చీరల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. మహిళలకు ఇచ్చే ప్రతి చీరపై వారి పేరు మీదనే 1200 అప్పు సృష్టిస్తున్నారని, అందుకే ఆధార్ కార్డులు, వేలిముద్రలు సేకరిస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఈ డబ్బులు కట్టాలంటూ మహిళలకు నోటీసులు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఉచితం పేరుతో ప్రభుత్వం పేదలపై భారం మోపుతుందని ఎర్రబెల్లి విమర్శించారు. ఈ చీరల మీద కూడా ఎంత మోసం చేస్తాడు ఎరికేనా? ఈ చీరలు అందరికి ఇస్తలేడు, ఆ గ్రూపులు ఉన్న వాళ్ళకే ఇస్తాను, అంతేనా నేను చెప్పేది? గ్రూప్ వాళ్ళకే ఇస్తాడు. ఆ గ్రూపులో ఇచ్చేటివి కూడా అప్పే. ఒక్కొక్క చీరకు 1200 రూపాయలు అప్పు. ఇది నేను ఛాలెంజ్ చేసిన. ఎవడన్నా చీర ఇచ్చేటప్పుడు పేరు రాసుకొని సంతకం పెట్టుకోవాలి. ఇప్పుడు చీర ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ఇది అంటాడా, ఫోటో అంటాడా, ఐడి కార్డు అంటాడా? అంటే ఏంటంటే బ్యాంకు పోతే ఏం చేస్తావు? ఇవన్నీ పెట్టుకుంటావా లేదా? ఇది నీ పేరు మీద 1200 రూపాయలు అప్పు. ఓ నెల రోజుల తర్వాత నోటీస్ వస్తుంది, బిడ్డ 1200 కట్టవాలి. ఆ చీర ఖరీదు 300. 300 రేవంత్ రెడ్డికి లంచమట, 300 ఆఫీసర్లకు లంచమట. ఇదంతా బోకస్. మన ఓట్ల కోసమే చీరలు. దయచేసి మోసం చేసే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులోని బజాజ్ క్యాజిల్ ఫర్నిచర్ షాప్లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 4 అంతస్తుల భవనంలో మంటలు వేగంగా వ్యాపించాయి. లోపల 2 పిల్లలు సహా 6 చిక్కుకున్నట్లు సమాచారం. సుమారు 10 ఫైర్ ఇంజన్లు, అత్యాధునిక ఫైర్ రోబోలు, జేసీబీలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సిపి సజ్జనార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ట్రాఫిక్ దృష్ట్యా భక్తులు నుమాయిష్ సందర్శనను వాయిదా వేసుకోవాలని కోరారు. निकल जा रहा हूँ रहीम निकल जा रहा हूँ रहीम निकल जा रहा हूँ रहीम निकल जा रहा है चल वेरी गुड रहीम हटो 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 सबल मारो सबल मारो सबल मारो अरे नहीं भैया 2 जने थक गए, 2 जने दूसरे जाओ। अरे भाई मारो
జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు 2026 సందర్భంగా జనగామ ఆర్టీసీ డిపోలో 3 డ్రైవర్లను ఘనంగా సన్మానించారు. తమ 28 ఏళ్ల సుదీర్ఘ వృత్తి జీవితంలో ఒక్క ప్రమాదం కూడా చేయకుండా రికార్డు సృష్టించిన పన్నీరు గురవయ్య, కిషన్ డి పలువును సిఐ సత్యనారాయణ రెడ్డి అభినందించారు. వీరు సమాజానికి ఆదర్శమని, వీరు వెనుక ఉన్న కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు నగదు బహుమతులు, శాలువాలు అందజేసి గౌరవించారు. గారు మరి గురవయ్య గారిని శాలువతో సత్కరిస్తూ వారికి ఒక ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతులు కూడా అందజేయడం జరుగుతూ ఉంది. కంగ్రాచులేషన్స్ గురవయ్య గారు. వారికి గుర్తుండిపోయే విధంగా సిఐ గారు, ఎస్ఐ గారి చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రం మరియు శాలువతో సత్కారం జరగడం చాలా సంతోషం. వారికి అదేవిధంగా 2,000 రూపాయల నగదు బహుమతులు కూడా ఈ సందర్భంగా అందజేయడం జరుగుతూ ఉంది. గులాబీ బొకేను అందజేయడం ఎస్ఐ గారు మరి శాలువతో కిషన్ గారిని సన్మానిస్తున్నారు. సంతోషం, చాలా థ్యాంక్స్ సార్ మీకు. సిఐ గారు, ఎస్ఐ గారు, ఆర్టీసీ సూపర్వైజర్ అందరూ కూడా జరుగుతూ ఉంది. చాలా గ్రేట్గా పోలీస్ సిఐ గారి చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రం, నగదు బహుమతి 1,500 రూపాయలు అందజేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ యొక్క 3 డ్రైవర్ సోదరుని మరి మీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా బీజనపల్లిలో యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అర్ధరాత్రి నుంచే ఎముకలు కొరికే చలిలో రైతులు వణుకుతూ రైతుల కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఉదయం 6 గంటల నుంచే యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది వాటిని పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య కారణంగా గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. నమస్తే. కాలేజ్ చేయాలి. పెట్టాలి. అమ్మా, మొత్తం ఓటవానాలే ఉన్నారు. అవగారు నాయనా. ప్రజాపాలన ఇంటింటికి వస్తుందని ఇక్కడ కూర్చోబెట్టి చూడాయా.